ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం వద్ద కూలీల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయకుండా అధికారులు ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే చనిపోయిన కామేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భవన శిథిలాల కింద 2 తాపీ మేస్త్రులు, 3 కూలీలు చిక్కుకున్నారు. అందులో కామేష్ అనే వ్యక్తిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. భవన యజమాని శ్రీపతి శ్రీనును పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. మాకు తెలిసిన ఆయన కూడా శ్రీనివాసరావు ఆయన తీసుకొచ్చినట్టు మరి అంటే ఎవరైతే మాకు తెలియదు. మేము ఇప్పుడే వచ్చాం, మాకు ఫోన్ లో చూసుకొని వచ్చాం. కామేశ్వరరావు అండి పేరు, చల్లా కామేశ్వరరావు. మా అమ్మ అన్నయ్య ఉన్నారు, మేము చెల్లెలు, మేమిద్దరం చెల్లెలు, మరిది మా పిల్లలు. ఇలా 2 పనులు చేస్తారు.